వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా ప్రజల జీవనాడిగా పేరుగాంచిన సోమశిల రిజర్వాయర్ నుంచి రెండో పంటకు నీటి విడుదల ప్రారంభమైంది. రైతులకు ఇదొక శుభవార్తగా మారింది. ప్రస్తుతం అధికారులు 1700 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఐఏబీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు సుమారు 4,47,300 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించేందుకు ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుతం జలాశయంలో నీటి మట్టం 57 టీఎంసీలుగా ఉంది. ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి మాట్లాడుతూ రెండో పంటకు చివరి ఆయకట్టు వరకు నీరు అందిస్తామని హామీ ఇచ్చారు. రైతులు ఎలాంటి అపోహలను నమ్మకుండా ధైర్యంగా పంటలు వేసుకోవాలని ఆయన సూచించారు. ప్రభుత్వం రైతుల సంక్షేమం దృష్ట్యా నీటి విడుదల చేపట్టిందని, రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ నిర్ణయంతో జిల్లాలో వ్యవసాయ కార్యకలాపాలు మళ్లీ ఊపందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదటి కారు పంటలు పూర్తిగా పండాయి. రైతాంగం అంతా కూడా గిట్టుబాటు ధర దొరికి రైతులందరూ ఆనందంగా ఉన్నారు. విస్తారంగా కురిసిన వర్షాలు, ప్రకృతి కలిసి వచ్చినటువంటి పరిస్థితులు, రైతాంగం అంతా కూడా మంచి దిగుబడితో ఆనందంగా ఉన్నారు. ఈరోజు అభివృద్ధి ప్రదాత రాజు మంచివాడైతే రాజ్యం సుభిక్షంగా ఉంటుందని, త్రేతాయుగంలో రాముడు ఎక్కడ పరిపాలించాడో ఆ ప్రాంతం అంతా సస్యశ్యామలం అయినట్టుగానే ఈరోజు మనం కలియుగ రాముడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మన ప్రాంతంలో జరిగినటువంటి వర్షాలు, డ్యాంలో ఉన్నటువంటి నీళ్ల దృష్ట్యా గత సంవత్సరం కూడా రెండో పంటకు నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా మళ్ళా రెండో పంటకు నీళ్ళు ఇచ్చేందుకు ఈరోజు ప్రభుత్వం యంత్రాంగం అంతా కూడా సంసిద్ధంగా ఉంది. ఈ రోజునే సోమశిల డ్యామ్ నుంచి నీళ్ళని కనిగిరి రిజర్వాయర్కి వదిలిపెట్టడం జరిగింది. కనిగిరి రిజర్వాయర్కి కానీ లేదా కావల కాలువకి అతి తొందరలోనే రైతాంగం యొక్క ఆలోచనల మేరకు, రైతాంగం యొక్క సూచనల మేరకు వాళ్ళు నీళ్లు ఎప్పుడు కొడితే అప్పుడు ఈ నెల 10 నుంచి 18 తేదీ లోపల విడుదల చేసి భోగోలు మండలంలో రైతాంగం అంతా కూడా బాగా డెడికేటెడ్గా పనిచేసేటువంటి రైతాంగం, ఎప్పుడు కూడా పొలాలు గట్ల మీద తిరుగుతూ రైతులు ఎప్పుడు పంటలు పండించి ఈ రాష్ట్రానికి, దేశానికి అన్నాన్ని అందించేటువంటి భోగోలు మండల రైతాంగం ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఏరుచెనగ వేసే దృష్టిలో ఉన్నారు. కొంతమంది పత్తి వేసుకోవాలని ఆలోచనలో ఉన్నారు. మిగతా రైతాంగం అంతా కూడా వాటర్ సౌకర్యం విస్తారంగా ఉన్నటువంటి ప్రాంతాలంతా కూడా వరి నాలుమళ్ళ కోసం నార్లు కూడా పోయడం కూడా జరిగింది. ఈ సందర్భంగా రైతాంగంలో కూడా కొన్ని అపోహలు ఉన్నాయి. ఒకటి, నీళ్లు సక్రమంగా వస్తాయా లేదని, అదేవిధంగా యుద్ధం జరిగింది కాబట్టి యూరియా కొరత ఉన్నందువల్ల రైతులకు యూరియా కొరత ఏర్పడుతుంది అన్నటువంటి ఒక అపోహని ప్రతిపక్షాలు ప్రజల్లో బాగా తెలియజేస్తున్నారు. దయించి రైతాంగం ఎక్కడ కూడా మోసపోవద్దు. ఈ ప్రభుత్వం రైతాంగం పట్ల, రైతుల యొక్క అభ్యున్నతి పట్ల, రైతుల కోసం నిరంతరం కూడా పనిచేస్తుంది. కావలి ఎమ్మెల్యేగా నా కర్తవ్యం ఇప్పటికే నెల్లూరు జిల్లాలో విస్తారంగా కూడా యూరియా దిగుమతులు చేసి పెట్టి గోడౌన్లో ఉంచి ఉన్నాం. ఏ ఒక్క రైతాంగానికి కూడా యూరియా షార్టేజ్ వచ్చి ఇబ్బంది రాకుండా చూసే బాధ్యత నేను తీసుకుంటాను. మీరందరూ కూడా పంటలు వేసుకొని మంచి దిగుబడి తెచ్చి మీరు మీ ఆనందమైన జీవితానికి మంచి దిగుబడితో, మంచి లాభాలతో మీరు ముందుకు రావాలని, ఒకటి ప్రభుత్వ పరంగా సప్లై చేసే యూరియాలో కానీ, ప్రభుత్వ పరంగా అందించేటువంటి నీళ్ళల్లో కానీ ఎటువంటి ఇబ్బందులు రాకుండా, ఎటువంటి అవంతులు రాకుండా నేను చూస్తానని, నా పర్యవేక్షణలో నిరంతరం కూడా మీ ప్రాంతానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తానని కూడా ఈ సందర్భంగా రైతాంగానికి కూడా తెలియజేస్తూ, మీరందరూ కూడా నారుమళ్ళు వేసుకొని మంచి దిగుబడి అయినటువంటి విత్తనాలని మోసపోకుండా మంచి దిగుబడి వచ్చేటువంటి వరి వంగడాలని, ఎండకు తట్టుకునేటువంటి వరి వంగడాలని నాటుకొని మీరందరూ కూడా ఎక్కువ దిగుబడి వచ్చేటట్టు చేయాలని రైతాంగాన్ని కూడా కోరుకుంటూ ఉన్నా. ఐఏబీలో నిర్ణయించిన ప్రకారం గౌరవనీయులు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి గారైనటువంటి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి ఆదేశాలతో సోమశిల ప్రాజెక్టు నుంచి మన పెన్నా డెల్టాకు, కనుపూరు కాలువకు నీటిని విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా పెన్నా డెల్టాకి 2,02,322 ఎకరాలకు గాను, అదేవిధంగా కనుపూరు కాలువకి 27,000 ఎకరాలకి ఈరోజు నీటిని విడుదల చేశాము. 1,700
క్యూసెక్కుల నీటిని ప్రస్తుతానికి విడుదల చేయడం జరిగింది. రాను రాను అవసరాలను బట్టి 3,000 వరకు దీన్ని పెంచేటువంటి అవకాశం ఉంది. అది ఇంజనీరింగ్ అధికారులు వాళ్ళు నిర్వహిస్తారు, ఎంత ఎత్తాలా అనేది. అయితే మన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈసారి కూడా రెండో పంటకి దాదాపు సోమశిల ప్రాజెక్టు కింద కానివ్వండి, తెలుగంగ ప్రాజెక్టు కింద కానివ్వండి, తెలుగంగ కండలేరు కింద కానివ్వండి 4,47,322 ఎకరాలకి సాగునీరు అందిస్తూ ఉంది. అదేవిధంగా సాగునీరు కూడా దాంట్లో భాగంగానే అందిస్తూ ఉన్నాం. ఈరోజు మీరు చూసినట్లయితే సోమశిల జలాశయం కిందనే 3,23,322 ఎకరాలకి సాగునీరు మనం అందిస్తున్నాం. ఇందాక చెప్తున్నట్లు కనుపూరు కాలువ కానివ్వండి, పెన్నా డెల్టా కానివ్వండి, అదేవిధంగా 74,000 ఎకరాలకి కావలి కాలువ కింద, దక్షిణ కాలువ కింద 20,000 ఎకరాలు, మొత్తం కూడా 3,23,322 ఎకరాలకి మనం సోమశిల ప్రాజెక్టు నుంచి అందించడం. అదేవిధంగా తెలుగంగ నుంచి కండలేరు ద్వారా 1,24,000 ఎకరాలకి మనం కండలేరు ద్వారా కూడా నీరు అందిస్తున్నాం. ఇంత ఎత్తున మనం నీరు అందిస్తున్నామంటే ఈరోజు ఆ నీటిని, ప్రతి నీటి బొట్టుని మనం పొదుపుగా వాడుకొని ఈరోజు ఎక్కడా కూడా రైతులు ఇబ్బంది పడకుండా రెండో పంట సుభిక్షంగా పండించుకునేదానికి అన్ని విధాలుగా నీటి సంఘాలు, సాగునీటి సంఘాలు కానివ్వండి, అధికారులు కానివ్వండి, అందరూ కూడా సమన్వయంతో పనిచేస్తూ ఎక్కడికక్కడ ప్రతి రైతుకు, ప్రతి ఎకరాకు నీరు అందించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పి తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. ఇకపోతే మన అదృష్టం మన మీద ఆ వరుణ దేవుడి కటాక్షమో తెలియదు కానీ ఇది రెండోసారి వరుసగా మనం రెండో పంటకు నీరు అందించడం. గతంలో ఎన్నడూ లేని విధంగా కొన్ని లక్షల ఎకరాలకు రెండో పంటకు మనం నీరు అందిస్తున్నాం. ఇంకా ఈరోజు కూడా సోమశిల జలాశయంలో ఉన్నటువంటి నీరు అవసరాల మేరకు పాను కూడా ఇంకా మిగిలేటువంటి పరిస్థితి. అదేవిధంగా కండలేరు జలాశయంలో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు కలెక్టర్ గారి అధ్యక్షతన, గౌరవనీయులైనటువంటి మన జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షతన జరిగినటువంటి ఐఏబీ సమావేశంలో నిర్ణయించిన దాని ప్రకారం 4వ తారీఖు నీటిని విడుదల చేస్తామని చెప్పి ఆ రోజు ప్రకటించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు 4వ తారీఖు అంటే 4వ తారీఖునే మనం ఈరోజు పెన్నా నది ద్వారా పెన్నా డెల్టాకి, కండలేరు కనుపూరు కాలువకి మనం నీటిని విడుదల చేస్తున్నామని చెప్పి తెలియడానికి ఎంతో సంతోషంగా ఉంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ గమనించాలా, గత ప్రభుత్వంలో మనం సాగునీటి కోసం రోడ్డు ఎక్కి ధర్నాలు చేసినటువంటి పరిస్థితి, ఒక ఎకరాకు నీరు పండించుకోవడానికి కోసం నానా తంటాలు పడేటువంటి పరిస్థితి, యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి. అటువంటిది ఈరోజు ఈ గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ప్రత్యేక దృష్టి సాగునీటి సంఘాల పునరుద్ధరణ. సాగునీటి సంఘాలు ఉంటేనే రైతులకి సక్రమంగా నీరు అందుతాయి, సక్రమంగా అన్ని విధాలుగా ఉపయోగపడతారనే ఉద్దేశంతో ఈరోజు సాగునీటి సంఘాలని పునరుద్ధరించి ఒకే లక్ష్యంతో మొన్న జలధారలో కూడా సాగునీటి సంఘాలను భాగస్వామ్యం చేస్తారు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి MBBS MS OBGY కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు MBBS MS జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.